ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक श्रृंखला। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग एवं गान सरिता के तहत एक गीत सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा 11 सितंबर सन 1984 को श्रीमद् भगवत गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, ఒక చిన్న ఉదాహరణ మీరు యోచన చేయండి. శివుడు నందివాహనుడై బయలుదేరుతున్నాడు కనుక శివుని యొక్క రథం ఏమిటి? ఎద్దు. మనము ఎద్దును మాత్రమే చూస్తున్నాము, శివుణ్ణి చూడటం లేదు. వినాయకుడు ఎలుక వాహనము, ఎలుక కూడాను ఒక రథమే. అదే విధంగా ఈ నవగ్రహముల లోపల కూడాను ఒక్కొక్క గ్రహమునకు ఒక్కొక్క వాహనంగా ఉంటున్నాయి జంతువులు కూడా. కుక్కుట వాహనం, కాకి వాహనము, ఇలాంటివంతా కూడా సింహ వాహనము. కనుక ప్రతి ఒక్క జీవి కూడాను దైవము ఊరేగించేటువంటి వ్రతము. एक छोटे से उदाहरण पर विचार कीजिए। शिवजी नंदी वाहन पर सवार हो रहे हैं, अतः शिवजी का रथ क्या है? बैल। परंतु हम बैल को ही देख रहे हैं, शिवजी को नहीं देख रहे हैं। गणेश जी का वाहन चूहा है, चूहा भी एक रथ है। इसी प्रकार नवग्रहों के लिए एक एक जानवर वाहन के रूप में हैं, जैसे कुक्कुट वाहन, कौवा वाहन, सिंह वाहन। अतः प्रत्येक प्राणी ईश्वर को जुलूस के रूप में ले जाने वाला रथ ही है। కనుక మనం ఈనాడు రథమును యందు మాత్రమే మనం దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం. రథమునకు అలంకరింపబడినటువంటి యొక్క అలంకారములు యందే మనం దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం. ఈనాటి ఆధునిక యుగము లోపల రథమునకు అలంకారం చేయటి యందే ఆ కావలసినంత కాలమును కూడా వ్యర్థం చేస్తున్నాం. ఈ దేహం యొక్క అలంకారము, దేహం యొక్క అనుకూలము, దేహం యొక్క ఆనందమునే లక్ష్యం నందుంచుకొని జీవిస్తున్నారు. కానీ దేహి యొక్క దర్శనము, దేహి యొక్క భావము, దేహి యొక్క పటుత్వమును మనం ఏమాత్రం కూడా గుర్తించటం లేదు. आज हम रथ पर केंद्रित दृष्टि को ही विकसित कर रहे हैं। रथ को की जाने वाली साज सज्जा पर ही टिकने वाली दृष्टि को बढ़ा रहे हैं। इस आधुनिक युग में रथ की साज सज्जा में ही अधिकाधिक समय व्यर्थ करते जा रहे हैं। मानव देह की साज सज्जा, देह की सुविधा और देह के आनंद को ही लक्ष्य में रखकर जीवन बिता रहे हैं। हम देही के दर्शन, देही के भाव और देही की शक्ति से बिल्कुल अवगत नहीं हो रहे हैं। కనుకనే అర్జున, నీకు కంటికి కనిపించేటువంటి ఇవన్నీ కూడాను నీ తాతలు, నీ తండ్రులు, నీ తమ్ముళ్ళు, నీ బావమర్దులు, ఈ రథములు మాత్రమే నువ్వు చూస్తున్నావు.
గురువులు తాతలు అనేటువంటి యొక్క ఈ రథములన్నీ కూడాను నీవు దర్శిస్తున్నాము. నీకు దేహ దృష్టి మాత్రమే అభివృద్ధి పరచుకుంటున్నావు. నీ బోటి వాడు ఈ దేహ దృష్టిని ఏమాత్రం కూడాను లక్ష్యం చేయకూడదు. ఈ అందరి యందు ఉండినటువంటి ఒక దేహిని నీవు లక్ష్యం నందుంచుకో. అప్పుడే నీ దృష్టి సుదర్శనము కాగలదు. అట్టి సుదర్శనమే నీ యొక్క విజయానికి మూల కారణం కాగలదు. श्री कृष्ण ने कहा, हे अर्जुन, अपनी आँखों को दिखाई पड़ने वाले इन दादाओं, पिता, भाइयों, सालों के रूप में तुम रथों को ही देख रहे हो. गुरुओं और दादाओं के रूप में रथों का दर्शन कर रहे हो. तुम मात्र देह दृष्टि को ही विकसित करते जा रहे हो. तुम्हारे जैसे व्यक्ति को इस देह दृष्टि की परवाह नहीं करनी चाहिए. इन सभी में विद्यमान देही को तुम लक्ष्य में रखो, तभी तुम्हारी दृष्टि सुदर्शन हो सकती है. वह सुदर्शन ही तुम्हारे विजय का मूल कारण होगा. సుదర్శనము లేనటువంటి వానికి విజయం ఏమాత్రం కూడా సంభవించదు. అర్జున, మానవునికి ఇచ్చినంత విలువ మానవుని యొక్క నీడకి ఇస్తున్నారా? బింబమునికి ఇచ్చినటువంటి విలువ ప్రతిబింబమునికి ఇస్తున్నారా? బింబము ఆత్మ. ఈ దేహచర్యలు దేహకాంతులు కూడాను ప్రతిబింబములు. ప్రతిబింబములకు విలువిచ్చేటువంటి యొక్క అర్జునుడు మహా అవివేకి, అర్జునుడు మహాజ్ఞాని. ఇతను కేవలం దరిద్రుడు కాదు, లోభి కాదు. जिसमें सुदर्शन नहीं है उसे कदापि विजय प्राप्त नहीं होगी. हे अर्जुन, मानव को जितना महत्व दिया जा रहा है, क्या उतना महत्व उसकी परछाई को दिया जा रहा है? बिंब को जो महत्व दे रहे हैं, क्या वैसा ही महत्व प्रतिबिंब को दे रहे हैं? बिंब आत्मा है. इस देह की क्रियाएं और कांति प्रतिबिंब हैं. अर्जुन प्रतिबिंब को महत्व देने वाले होते तो अविवेकी होते, परंतु अर्जुन महाज्ञानी हैं. वह दरिद्र नहीं हैं, लोभी नहीं हैं. కనుకని రెండవ అధ్యాయం లోపల ఈ యొక్క అర్జునుని వర్ణించేటువంటి విషయంలో చాలా చమత్కారంగా వర్ణిస్తూ వచ్చాడు కృష్ణుడు. కృపణుడు అన్నారు, కార్పణ్య దోషం కలిగినటువంటి వాడుని. కృపణ అనగా ఏమిటి? ఇక్కడ దీనికి అనేక అర్థములు ఉంటున్నాయి. దరిద్రుడు అని ఒకటి అర్థం. అయితే అర్జునుడు దరిద్రుడు కాడే, అతను ధనంజయుడే. ప్రపంచం నందున్నటువంటి సమస్త ధనములను కూడా ఆర్జించినటువంటి వాడే. ధనమునకు తక్కువ లేదు, కనుక అతను దరిద్రుడు ఎట్లవుతాడు? కనుక ఈ పదము అర్జునుడికి ఏమాత్రం కూడా చెల్లదు. अतः द्वितीय अध्याय में श्री कृष्ण अर्जुन का वर्णन बड़े ही चमत्कार पूर्ण ढंग से करते हैं. उन्हें कृपण कहा गया, अर्थात कार्पण्य दोष से युक्त. यहां कृपण का अर्थ क्या है? कृपण के अनेक अर्थ हैं. एक अर्थ दरिद्र है, परंतु अर्जुन दरिद्र नहीं हैं. वह धनंजय हैं, संसार की समस्त संपदाओं को प्राप्त किए हुए हैं. उन्हें धन की कोई कमी नहीं है, फिर वह दरिद्र कैसे होंगे? यह शब्द अर्जुन के अनुकूल नहीं है. పోనీ లోభి అని రెండవ అర్థము. అర్జునుడు లోభి కాదు, సర్వసంగ పరిత్యాగి. కనుకనే అర్జునుడు, కృష్ణ, నాకు ఈ రాజ్యం అక్కరలేదు. ముల్లోకమును తెచ్చి నా హస్తమునందు ఉంచినప్పటికీ నాకు దీన్ని నేను అంగీకరించను. భిక్షమైనా ఎత్తి నేను పొట్టను పోషించుకుంటాను, కానీ ఈ ప్రజలను చంపి ఈ రాజ్యం నాకు పాలించనన్నాడు. కనుక ఈ విధమైనటువంటి లోభి అనేటువంటి అర్థానికి కూడాను అర్జునుడికి ఏమాత్రం కూడాను సంబంధం ఉంది. दूसरा अर्थ लोभी है. अर्जुन लोभी नहीं हैं, वह सर्वसंग परित्यागी हैं. इसीलिए उन्होंने कहा, हे कृष्ण, मुझे यह राज्य नहीं चाहिए. तीनों लोकों को लाकर मेरे हाथ पर धरने पर भी मुझे स्वीकार्य नहीं है. चाहे भीख मांग कर गुजारा कर लूंगा, पर इन लोगों को मारकर राज्य पर शासन नहीं करूंगा. अतः लोभी शब्द भी अर्जुन के लिए सही नहीं है. అయితే కృపణుడు అనేటువంటి దానికి ఏ అర్థం అంటే ఇక్కడ అజ్ఞాని అన్నారు.
అయితే అజ్ఞానం అనేటువంటిది కూడాను ప్రాకృత సంబంధమైనటువంటి అజ్ఞానం కాదు, లౌకిక సంబంధమైనటువంటి అజ్ఞానం కాదు, పారలౌకిక సంబంధమైనటువంటి అజ్ఞానం. అనగా అంతర్దృష్టి యందు మాత్రమే తాను కొంతవరకు వెనుకంజ వేస్తున్నాడు. ఇటువంటి వెనుకంజ వేసేటువంటి అంతర్దృష్టిని అభివృద్ధి పరిచే నిమిత్తమై అర్జున, నీవు ఈ అజ్ఞానమునకు ఏమాత్రం కూడా గురి కాకూడదు, కనుక నీ యందు వ్యవసాయాత్మక బుద్ధి ఉండాలి అన్నాడు. इसीलिए यहाँ कृपण का अर्थ अज्ञानी कहा गया है। यह अज्ञान भी प्राकृत संबद्ध अज्ञान नहीं है, लौकिक संबद्ध अज्ञान नहीं है, वह पारलौकिक अज्ञान है। अर्थात आंतरिक दृष्टि के संदर्भ में वह कुछ पिछड़े हुए हैं। इस दोष को निवृत्त कर उनकी आंतरिक दृष्टि को विकसित करने के लिए श्री कृष्ण ने कहा, हे अर्जुन, तुम्हें इस अज्ञान से प्रभावित नहीं होना चाहिए, तुम में व्यवसायात्मक बुद्धि होनी चाहिए। వ్యవసాయాత్మక బుద్ధి, ఇక్కడ ఈ వ్యవసాయం అనేటువంటి విషయాన్ని మనం కొంత విచారించాలి. క్షేత్రమును పంట పండించే నిమిత్తమై రైతు ముందు ఎన్నో చేయవలసి వస్తుంటుంది. అయితే సాధకుడు వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఇక్కడ క్షేత్రం ఏమిటి? హృదయ క్షేత్రాన్ని వ్యవసాయం చేయాలి. ప్రాపంచికంగా వ్యవసాయం చేసేటుంటాడు, ముందు తాను చేపట్టవలసినటువంటి విషయం ఏమిటి? ఏ భూమిలో ఏ విత్తనము నాటాలి, ఏ విత్తనము నాటితే ఏ భూమిలో పైరు పండుతుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదట విచారణ చేయాలి. ఎలాంటి విత్తనము నాటితే ఎలాంటి ఎరువులు వేయాలి, భూమిని ఏ విధంగా ముందుగా దీన్ని తయారు చేయాలి. व्यवसायात्मक बुद्धि, यहाँ हमें इस व्यवसाय पर कुछ विचार करना चाहिए। खेत में फसल उगाने से पहले किसान को कई काम करने पड़ते हैं। फिर साधक के संदर्भ में क्षेत्र का अर्थ क्या है? हृदय क्षेत्र में व्यवसाय करना चाहिए। लौकिक स्तर पर खेती करने वाले को सबसे पहले क्या करना चाहिए? उसे सबसे पहले विचार करना चाहिए कि किस ज़मीन में कौन से बीज बोने चाहिए, किन बीजों को किस ज़मीन में बोने पर फसल उगेगी, किस प्रकार के बीज बोने पर किस प्रकार की खाद डालनी चाहिए, पहले ज़मीन को किस प्रकार अच्छी तरह से तैयार करनी चाहिए। కనుక మొట్టమొదట పంట పెట్టుటకు పూర్వము ఆ భూమిలో పనికిరాని మొక్కలు, ముండ్ల చెట్లు ఇవన్నీ కూడా మొట్టమొదటి తీసి పారవేయాలి. దానిని దున్ని నీరు పెట్టి మెత్తపరచాలి. విత్తనములు నాటడానికి తగినటువంటి అనువుగా దాన్ని తయారు చేయాలి. దీనికి విధ్వంసక మార్గము అన్నారు. అనగా పంటకు పూర్వము పంటను అభివృద్ధి గావించడానికి తగినటువంటి సదుపాయములు చేసుకోవటం, పనికి మాలినటువంటివి పంట కానటువంటివి మొట్టమొదట మొక్కలను తీసి పారవేయాలి. తదుపరి ఎలాంటి విత్తనములు నాటాలో బలహీనమైనటువంటివి కాకుండా మంచి బలమైనటువంటివి, మంచి జాతి అయినటువంటి విత్తనములు అందులో నాటడానికి పూనుకోవాలి. దీనిని విధాయక మార్గము అన్నారు. కనుక పంటను పండించుకోవాలంటే విధ్వంసక మార్గము, విధాయక మార్గము రెండు కూడాను అవసరం. फसल उगाने से पहले ज़मीन में उगे बेकार के पौधों और कंटीले पौधों को उखाड़ फेंकना चाहिए। ज़मीन को अच्छी तरह से जोतकर पानी से सींचकर उसे नरम बनाना चाहिए। पहले उसे बीज बोने लायक बनाना चाहिए। इसे विध्वंसक मार्ग कहा गया है। अर्थात फसल उगाने से पहले फसल को बढ़ाने के लिए आवश्यक सुविधाओं के प्रबंध करना, बेकार और फसल से असंबद्ध पौधों को उखाड़ फेंकना चाहिए। इसके बाद अच्छे किस्म के और शक्तिशाली बीजों को बोना चाहिए। इसे विधायक मार्ग कहा गया है। अतः फसल उगाने के लिए विध्वंसक मार्ग और विधायक मार्ग दोनों आवश्यक हैं। అదే విధంగానే నీ హృదయంలో పూర్వం ఉండినటువంటి యొక్క తుచ్చ భావములను, తుచ్చ చేష్టలను, కొన్ని అసంపూర్ణం కానటువంటి భావములను కూడా తీసి పారవేయాలి.
దుర్గుణ దురాలోచనలు కూడాను ఆ హృదయం నుంచి కూడాను పెరికి పారవేయాలి. ఇంతియే కాదు, దుశ్చింతలను దుశ్చేష్టలను కూడాను తీసి పారవేయాలి. తదుపరి ప్రేమ జలమును అందులో చక్కగా కట్టి పెట్టాలి. అప్పుడే ఈ ప్రేమ జలము వల్ల హృదయం అనేటువంటిది చక్కగా మెత్తబడుతుంది. సాధనా సంపత్తి అనేటువంటి దీంట్లో దాన్ని చక్కగా దున్నాలి. అంతా బాగా కలిపి చక్కగా ఆ విత్తనము నాటడానికి తగినటువంటి అనువుగా చేర్చుకోవాలి. తదుపరి విశ్వాసము అనేటువంటి ఎరువును చక్కగా చల్లాలి. ఈ యొక్క విశ్వాసం అనేటువంటి ఎరువును చల్లిన తర్వాత అప్పుడు నామము అనేటువంటి విత్తనము నాటాలి. इसी प्रकार तुम्हें अपने हृदय में विद्यमान तुच्छ भावनाओं, बुरी चेष्टाओं और असंपूर्ण भावनाओं को निकाल फेंकना चाहिए. जो भी बुरे विचार हैं उन्हें भी उखाड़ फेंकना चाहिए. इतना ही नहीं, बुरे विचारों और बुरी चेष्टाओं को भी निकाल फेंकना चाहिए. इसके बाद उसे प्रेम के जल से अच्छी तरह से भरना चाहिए. इस प्रेम जल से ही हृदय अच्छी तरह से नरम होता है. इसे साधना संपत्ति से अच्छी तरह से जोतना चाहिए. इसे बीज बोने लायक बनाना चाहिए. इसमें विश्वास रूपी खाद डालनी चाहिए. विश्वास रूपी खाद डालने के बाद इसमें नाम रूपी बीज बोना चाहिए. शिवाय परमेश्वराय चंद्रशेखराय नमः. शिवाय परमेश्वराय चंद्रशेखराय नमः. परमेश्वराय चंद्रशेखराय नमः. भवाय गुणसंभवाय शिवतांडवाय नमः. संभवाय शिवतांडवाय नमः. शिवाय परमेश्वराय चंद्रशेखराय नमः. परमेश्वराय चंद्रशेखराय नमः. भवाय गुणसंभवाय शिवतांडवाय नमः.
अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवत गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना। साई प्रेम वाणी, भगवान श्री सत्य साई बाबा का दिव्य संदेश, अब हिंदी में। सभी श्रोताओं को एक बार पुनः सप्रेम साई राम। अब प्रस्तुत है हमारा संगीतमय प्रसारण गान सरिता। आइए आज सुनते हैं एक सुमधुर गीत जिसके बोल हैं, ओ मेरे साईं ओ मेरे बाबा। इस गीत में बाबा की दिव्य लीलाओं का गायन करते हुए भगवान के विद्यार्थी उनके चरणों में अपनी प्रार्थना अर्पित कर रहे हैं। सुनिए सुमधुर गीत, ओ मेरे साईं ओ मेरे बाबा। ओ मेरे साईं ओ मेरे बाबा, तुम ही प्राणदाता हो, भाग्य विधाता। ओहो 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 ओहो। खुशी से गा रहे, प्यार के गीत दोहरा रहे। दिल खुशी से गा रहे, प्यार के गीत दोहरा रहे। वो तेरी जय जयकार, हर दिल में लेकर प्यार, जागे सारा संसार। दिल खुशी से गा रहे, प्यार के गीत दोहरा रहे। धिमिक धिमिक धिम, धिम धिम धिमिक धिमिक धिम, धिमिक धिमिक धिम तेरे नाम। दिल खुशी से गा रहे। तुमने लाखों को जीवन दिया है, जय जय साई राम। दुखियों का दुख दूर किया है, जय जय साई राम। स्वीकारो ये जीवन हमारे, चरणों में चरणों में चरणों में चरणों में। श्री रामचंद्र कृपाल भज मन हरण भव भय दारुणम। नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम। मां मनसुलो ईश्वरम, पलिके प्रेम के तोलिवरम। पुलकिंचे भावले ममदिलो स्वप्नाले उप्पोंगेले। धिमिक धिमिक धिम, धिम धिम धिमिक धिमिक धिम, धिमिक धिमिक धिम तेरे नाम। मनसुलो ईश्वरम। मां प्राणदीपं नीवे, मां जीवश्वासमु नीवे। मरुలు గొలిపించే మకరందం నీవే। తేనెలొలికించు మాట, మనసు పులకించు పాట। మమతల మధురిమ మది మది తాకిన నీ ప్రేమ మాట। దిల్
गा रहे, प्यार के गीत दोहरा रहे। वो तेरी जय जयकार हर दिन मिले कर प्यार, जागे सारा संसार। धिमिक धिमिक धिम, धिम धिम धिमिक धिमिक धिम, धिमिक धिमिक धिम तेरे नाम जागो। असतो मा सद्गमया, तमसो मा ज्योतिर्गमया, मृत्योर्मामृतं गमया। ओ मेरे साईं, ओ मेरे बाबा, भावों से भरी इस प्रस्तुति की मधुर मिठास अपने हृदय में संजो कर रखते हुए आज के प्रसारण के इस भाग से हम आपसे विदा लेते हैं। अगली गान सरिता में आपसे पुनः भेंट होगी। तब तक के लिए आज्ञा दीजिए। धन्यवाद। जय साईं राम। इसी के साथ हमारे साईं प्रेम वाणी कार्यक्रम का समापन होता है। उम्मीद है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। आपके सुझावों को हम तक व्हाट्सएप द्वारा जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 93 258 258। हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियां YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहां देखने सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना ना भूलें। हे साईं, तुमसे नजदीकियां तो कठिनाइयों में ही दिखती हैं, बाकी वक्त तो हम खुद को शहंशाह समझते हैं। स्वामी, हमारे दिलों को विनम्रता से भरकर हमारे शीश आपके चरणों में सदैव झुके रहें। इसी प्रार्थना के साथ हम आप सबसे विदा लेते हैं। धन्यवाद। जय साईं राम।